నిన్న మా సోంపేటకు దగ్గరలో ఉండే బార్వా గ్రామంలో జరిగిన ఈ డాన్స్ కాంపిటీషన్ కోసం మీ అందరికీ చెప్పాలి. నమస్తే, నేను మీ వరప్రసాద్. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా ప్రతి ఇయర్ కూడా ఈ బార్వా గ్రామంలో ఒక డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఒక జడ్జి గా. మనల్ని ఏ పర్పస్ మీద ఇన్వైట్ చేసినా సరే మన పర్ఫార్మెన్స్ లేకుండా ఆ ఈవెంటే కంప్లీట్ అవ్వదు. ఇకపోతే ఈ కాంపిటీషన్ కోసం మాట్లాడుకోవాలంటే అటు వైజాగ్ నుంచి ఇటు బరంపురం వరకు చాలా మంది డాన్సర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు. నాకు బాగా గుర్తుంది, నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు కేవలం 3000 మంది ఫాలోవర్సే నాకున్నారు. బట్ అయినా సరే ఒక్కసారి అప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూడండి. చూసారు కదా, అప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫాలోవర్స్ మ్యాటర్ కాదు, మన టాలెంటే మ్యాటర్. అలా కాంపిటీషన్ ఫస్ట్ రౌండ్ ఫినిష్ అవగానే బీచ్ రిసార్ట్ లోకి వెళ్ళిపోయి డిన్నర్ కూడా చేసేసామండి. మనం ఎక్కడికైనా వస్తే ఒక దగ్గర ఉంటామో చెప్పండి, అందుకని సరదాగా బీచ్ లోపల కూడా వెళ్ళాం. అలా కాసేపు బీచ్ లో టైం స్పెండ్ చేసి మళ్ళీ కాంపిటీషన్ కి వెళ్ళిపోయా. ఈ రౌండ్ 2 లో కూడా చాలా మంది చాలా బాగా పర్ఫామ్ చేశారు. చివరిగా విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాం. అదేంటోనండి, మీ ముందుకు ఎప్పుడు వచ్చినా సరే నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఎందుకంటే నా మీద అంత ప్రేమ చూపిస్తారు కాబట్టి నన్ను ఇన్వైట్ చేసిన బార్వా గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి.